సో ఆరోగ్యం కావాలంటే మనకి ఇప్పుడు తినే ఫుడ్ ద్వారా అన్నీ దొరకట్లేదు, అవునా కాదు? ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మనకి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మాత్రం మన బాడీకి కావాల్సినవి దొరుకుతాయి. సప్లిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా తెలుసా? 10th అన్ని చదువుకున్న వాళ్ళే కదా. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాం అనుకోండి, సప్లిమెంట్ రాస్తామా లేదా? ఎందుకు రాస్తాం? పాస్ అవుతాం. సో మన బాడీలో ఏవైతే విటమిన్స్ ఉంటావో ఆ విటమిన్స్ని రీక్రియేట్ చేస్తాయి ఈ ఫుడ్ ద్వారా, ఓకేనా? అలా మన దాంట్లో 400 రికార్డ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో మనం ఉంటాయి డెమోస్. మనం అన్నీ చేయాలంటే మనకు రోజు కూడా సరిపోతుంది అనమాట, ఓకేనా? సో ఇది అవిసెంతం తెలుసు కదండి, అలాగే అందరూ ఉండలు చేసుకొని తింటారా? పౌడర్ చేసి హెల్త్ కోసం తింటారు కదా, స్కిన్ కోసం, హెయిర్ కోసం తింటారు. సో అవిసె గింజల నుంచి తీసిన ఆయిల్ అనమాట, ఓకేనా? ఈ పైన లేయర్ వచ్చేసి మన అన్నం వండేటప్పుడు గింజ వారుస్తాం కదా, సో ఆ గింజ మేగడ నుంచి తయారు చేయబడింది. ప్రతి క్యాప్సిల్ కూడా అదే ఉంటుంది, ఇది ఒక్కదానికనే కాదు. అంటే మన ఇప్పుడు బయట ఏవైతే మెడిసిన్స్ కొంటామో అది ప్లాస్టిక్ కంప్లీట్గా. మనది చూడు, మనం తినే ఫుడ్డే మొత్తం అనమాట, ఓకేనా? ధర్మకోల్ తెలుసు కదా, తెలుసా? తెలీదు అంటే మన ఇప్పుడు ధర్మకోల్ షీట్ ఎంత డేంజర్, అవునా కదా? ఇది మనం భూమిలో పాతి పెట్టామనుకోండి, 100 శాతం తర్వాత బయట తీసినా ఇలాగే ఉంటుంది కదా. సో ఎంత డేంజరస్ అయింది కెమికల్ని ఇది కరిగిస్తే లేదు చూద్దాం. అంటే మన బాడీ లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకున్నాం. సో మన కొలెస్ట్రాల్ ఇప్పుడు తేలేం కాబట్టి దాని ప్లేస్లో ఇది తెచ్చేస్తాం.